క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట దీవెనలు, ప్రభు తోడు, తైలాభిషేకము కలుగునుగాక. ఆమేన్. ఈ దినపు సందేశం కోసం లేవియా కాండమును ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు సందేశం కొంత డిఫికల్ట్గా ఉంటుంది, కానీ చాలా అద్భుతమైన దేవుని ఉన్నత ప్రత్యక్షత. గత రాత్రి నేను ఇంటి బయట కూర్చొని కొంత చింతిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడే తన స్వరం ద్వారా నన్ను పిలిచి, పైకి రా, నేను నీతో మాట్లాడాలి అనగానే వెళ్ళి మిద్దె మీద 9:30 గంటలకి వెళ్ళి మోకరించాను. దేవుడు చెప్పిన ప్లేస్లో అక్కడ మోకరించు అని. అలా మోకరించిన నేను మధ్యరాత్రి వరకు అలాగే ఉండిపోయాను అక్కడ. ప్రార్థన ముగించుకొని లోపలికి వచ్చే సమయానికి 1:30 అయిపోయింది. నేను ఊహించలేదు, ఆశ్చర్యపోయాను. ప్రభు నాతో చాలాసేపు మాట్లాడారు అని మరలా సంతోషించాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు ఏమిటంటే, దేనిని గూర్చి నువ్వు ఎక్కువగా చింతిస్తున్నావో దానిని గూర్చి చింతించడం మానాల్సిన టైం ఇది. ఎందుకంటే చింతించినప్పుడు, ఎక్కువగా ఆలోచించినప్పుడు మన సొంత ఆలోచన పనిచేస్తుందంట. అదే ఆలోచన ఆయన మీద వేసి ఆయన్నే అడిగితే ఆయన చిత్తమే మనలో పనిచేస్తుందంట. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద. ఇక నేను ఆలోచించడం మానేసి వెళ్ళి మోకరించాను. అప్పుడు ప్రభు నాతో చెప్పిన విషయం ఏమిటంటే, నేను అర్థం కాలేదు కనుకే మీరు ఒకరికొకరు అర్థం కాలేదు. నేను మీకు స్పష్టంగా అర్థమైతే అసలు ఏ భేదము, దూతలకు నేను అర్థం కాలేదు కాబట్టి అక్కడ భేదములు ఉన్నాయి. నేను అర్థం కాలేదు కాబట్టి ఇన్ని విభేదాలు, ఇన్ని డినామినేషన్లు. కానీ ఒకరోజు రాబోతుంది, నేను అందరికీ అర్థమై అందరూ ఒక విశ్వాసంలోనికి వస్తారు. సో ఈ నిరీక్షణ కలిగి నువ్వు పరిగెత్తాలి అని దేవుడు నాతో చెబుతూ నన్ను ఓదార్చి రాత్రి తన ఒడిని అనుభవింపేటట్టు చేసి నన్ను బలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. రండి, దేవుడు నాతో చెప్పినటువంటి సంగతుల్లో ఈరోజు మన పరిశుద్ధతకు సంబంధించిన ఉన్నతమైన విషయం మాట్లాడుకుందాం. లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వచనంలో, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారయ్యుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. పైన చెప్పబడిన మాటకు కింద చెప్పబడిన మాటకు పొంతన లేదు. చూశారు? నేను పరిశుద్ధుడును అని చెప్పిన తర్వాత ఆయన ఎందుకు పరిశుద్ధుడో, ఎలా పరిశుద్ధుడో మనం ఏం చేయాలో చెప్పాలి. ఆ ప్రస్తావన లేకుండా నేను పరిశుద్ధుడను, అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరుచుకున్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? నేను పరిశుద్ధుడను, అన్యజనులు నా ప్రజలు కారు, మీరు నా ప్రజలు అవ్వాలంటే వారిలోంచి వేరవ్వాలి. అన్యజనులలో నుండి మనం వేరవ్వడం అంటే ఏమిటండి? దీనికి పౌలు గారు అంటారు, వేరవ్వడం అంటే మీరు అనుకునేది కాదు. అలా వేరవ్వాల్సి వస్తే మనం లోకంలోంచే వెళ్ళిపోవలసి వస్తుంది కదా అన్నాడు. వేరవ్వడము అంటే వారి ఆలోచనలలో నుండి వేరవ్వడం, వారి ఉద్దేశాలలో నుండి వేరవ్వడం, వారి లాజిక్స్లోంచి వేరవ్వడం, వారి విగ్రహారాధనలోంచి వేరవడం, వారి లోక మర్యాదల నుంచి వేరవడం, వారి అనేకమైనటువంటి ఆచారాల నుండి. అప్పుడు మనం లోకానికి వేరైన ప్రజలంగా. కానీ ఇప్పటికీ క్రైస్తవ్యంలో లోక ఆచారాలు ఇంకా ఉన్నాయి. వివాహంలో ఉన్నాయి, ఎంగేజ్మెంట్స్లో ఉన్నాయి, అన్నప్రాసన్నలలో ఉన్నాయి. ఇలా రకరకాల వాటిలో ఇంకా లోకం రన్ అవుతుంది. పాపము, పరిశుద్ధత అనే దాని విషయంలో కూడా సంఘానికి ఓ ఖచ్చితమైన డెఫినేషన్, ఓ నిర్వచనం కావాలి. ఇందుకు దాన్ని దేవుడే ప్రత్యక్షపరచాలి, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేం. నేను ఓ మాట అంటాను, ఎందరో పెద్దలు అన్నారు, పరిశుద్ధత అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనంట దేవుడు పక్కనే ఉన్నట్టుగా ఉంటుందంట. తర్వాత ఇంకొందరు పెద్దలు అన్నారు, పరిశుద్ధతను అర్థం చేసుకోవాలంటే వీడికి ఇంకో మెచ్యూరిటీ కావాలంట. ఏ లెవెల్ మెచ్యూరిటీ కావాలంటే క్రీస్తు మనసు వచ్చిన తర్వాత పరిశుద్ధత అంటే ఏంటో అర్థమైద్దంట. నేను అన్నాను, పరిశుద్ధంగా ఉంటూ ఉంటే క్రీస్తు మనసు వస్తుందా? క్రీస్తు మనసు అర్థమైనాక పరిశుద్ధత అంటే అర్థమవుద్దా? దేవుడు నాతో ఏమన్నాడంటే, నేను చెప్పింది చేస్తూ మీకు నా మనసు వస్తుంది, ఆ మనసు వచ్చిన తర్వాత అసలు పరిశుద్ధత అంటే ఏంటో అర్థమవుతుంది అన్నాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును
రైట్, ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం. దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు కదా. ఆయన ఎందుకు పరిశుద్ధుడు? వై? మనం ఎందుకు పరిశుద్ధులం అవుతున్నాం? ఎలా పరిశుద్ధులం అవుతున్నాం? ఎలా, ఎందుకు ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎలా పరిశుద్ధులం? మీకు మాట, మనం పాపము చెయ్యకపోయినను దేవుని దృష్టికి పరిశుద్ధులమైతే గాం. స్త్రీకి పుట్టినవాడు దేవుని దృష్టికి శుద్ధుడు ఎట్లు కాగలడు? పరిశుద్ధుడు ఎట్లా కాగలడు? కుదరదు. మనం పాపము చేయకపోయినా మనుషులం దేవుని దృష్టికి అయితే నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు. ఇప్పుడు మనం ఎట్లా పరిశుద్ధులం? ఏం చేస్తే పరిశుద్ధులం అవుతాం? మనం దొంగతనం చేయకూడదు, ఆజ్ఞలు ఇచ్చాడు కదా. వ్యభిచరించకూడదు, అబద్ధములు ఆడకూడదు, విగ్రహారాధన చేసుకోకూడదు, నన్ను తప్ప ఇంకొకరిని ఆరాధించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి చేసినప్పుడు మనం ఏమవుతాం? పరిశుద్ధులం అవుతాం. మరి దేవుడు ఏం చేయకపోయినందుకు పరిశుద్ధుడు అయ్యాడు? దొంగతనం చేయనందుకు పరిశుద్ధుడా? వ్యభిచరించినందుకు పరిశుద్ధుడా? అబద్ధం ఆడనందుకు పరిశుద్ధుడా? మోసం చేయనందుకు పరిశుద్ధుడా? ఆజ్ఞలన్నీ ఆయన పాటిస్తున్నందుకు పరిశుద్ధుడా? ఆయన ఎందుకు పరిశుద్ధుడు? మనం ఇవి చేస్తేనే పరిశుద్ధులం అవుతాం. ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే పరిశుద్ధులం. మరి ఆయన ఏమి ప్రకారంగా నడుచుకుంటే పరిశుద్ధుడయ్యాడు? ఆయనకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆయనకే పరిధులు ఉన్నాయి, ఆయనకే అల్లెలు ఉన్నాయి. ప్రస్తావన ఏమిటంటే మనము ఆజ్ఞలను ఆయన చెప్పిన మాటల ప్రకారం వెళ్తేనే మనం పరిశుద్ధులం అవుతాం. కానీ ఆయనకు అలాంటి కట్టడ ఏమీ లేదు. కానీ ఎలా పరిశుద్ధుడు? మరి దాని గురించి మనకు ఒక అవగాహన రావాలి. అందుకే దేవుడు మనతో ఇలా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండు అన్నాడు. మీకు విషయం చెప్పనా? మనం పరిశుద్ధులంగా ఉండాలంటే మనకు కొన్ని విషయాలు తెలియక ఉండుట కూడా మంచిదే. ఇది అర్థమైతే మీకు ఈరోజు సందేశం అర్థమైనట్టే. చాలామంది అనుకుంటారు టెక్నాలజీ విషయంలో కానీ లేదంటే మిగతా విషయాల్లో కానీ నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ తెలుసుకుంటున్నాను, న్యూగా నేను అప్డేట్ అయిపోతున్నాను, నాకు అన్నీ తెలుసు అంటున్నా. కానీ ఒక విషయం చెప్పనా, ఆ అన్నీ తెలుసుకుంటూ అందులో ఉన్న పాపం కూడా తెలిసిపోతుంది నీకు. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఆ కాలంలో పుడితే బాగుండేది, మంచి భక్తి జరిగేది అని. పేపర్ వేసుకున్నా నిన్ను పాపంలో ప్రేరేపించేది పేపర్లో ఉండట్లేదా? న్యూస్ పేపర్లో. టీవీ పెట్టినా ఉండట్లేదా? ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ఉండట్లేదా? ఎక్కడే ఉండట్లేదు చెప్పండి కదా. మనం తెలుసుకునే జ్ఞానము కూడా మనల్ని ఎట్లా నడుపుతుంది? ప్రేరేపించే ప్రమాదం ఉంది. అది పాపము కాదు, కానీ అందులో పాపానికి సంబంధించినవి మనల్ని ప్రేరేపించే ప్రమాదం ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే నిజంగా మనం పరిశుద్ధులంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో అజ్ఞానం కూడా ఉండాలన్నమాట. మనకి అజ్ఞానం అంటే వాటిని గూర్చిన జ్ఞానం లేకపోవడం. అలాగే మనకు పరిశుద్ధత అనే దాన్ని గురించి కూడా అవగాహన రావాలి. నేను మరలా చెప్తున్నాను, డీప్ లవ్లో చెప్పనక్కర్లేకుండానే జరగవలసినవి అన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే వారిలో దేవుడు ఆ టైంలో పనిచేస్తాడు. ఆదామవ్వల దగ్గరకు వచ్చి వారికి సంసార జీవితం ఎలా చేయాలో దేవుడు నేర్పలేదు. వారిలో ఉండి ప్రేరణ ఆయనే పుట్టించాడు, అవగాహన ఆయనే పుట్టించాడు. లేదంటే ఏ మానవుడికి ఏ విషయము తెలీదు. అసలు అలాగూ ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వివాహము తర్వాత కలిసి ఉండటం ఎవరి చిత్తము? ఆయన చిత్తం ఆయనే నేర్పుకుంటాడు. భయ్ నేను చెప్తున్నాను, డీపెస్ట్ లవ్లో తప్పకుండా ఉండాల్సిన ప్రతిది ఉండిపోతుంది. ఆమేన్. లోతైన ప్రేమ, ఇంకా లోతులో మొత్తం ఉంటాయి, అన్నీ ఉంటాయి, నువ్వు ఎన్నైనా వెతుక్కోవచ్చు అందులో. అది దేవుని చిత్తానికి ఆనుకొని ఉన్నంత వరకు ప్రతిదీ నేను దేవునిలా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆల్రెడీ నేను పుస్తకం రాయడం ప్రారంభించాను. యవ్వన మర్మం అనేది మెయిన్ టైటిల్ పెట్టి దేవుని యవ్వనం అనేది క్యాప్షన్గా పెట్టాను. వీడేంట్రా దేవుని యవ్వనం అంటాడు అనైనా చదువుతారని దాంట్లో రాస్తున్నాను. అసలు యవ్వనం అంటే ఏమిటి, శరీరం ఏమిటి, అవయవాలు ఏమిటి, వాటికి ఉన్నటువంటి ఇచ్చలు ఏమిటి, మనసులో కలిగే కోరికలు ఏమిటి, దాన్ని గెలవడం ఏమిటి, ఎంతవరకు దాన్ని ప్రమోట్ చేయాలి, ఎంతవరకు వెళ్తే అది దేవుని దృష్టికి మంచిది, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, బైబిల్ ఎంతవరకు పర్మిషన్ ఇచ్చింది, బైబిల్ చెప్పిన దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం. కాబట్టి స్టేట్మెంట్ ఏమిటంటే కొన్ని మనకు తెలుసుకోకపోవడమే పరిశుద్ధతకు కారణం. అర్థమైందా? సాతానే కావాలని కల్పించాడండి కొన్ని. కాబట్టి పరిశుద్ధత అనే డెఫినేషన్లో మొదటిది ఏమిటి? మనము కొన్నిటిని తెలుసుకోకపోవడమే పరిశుద్ధతకు కారణమవుతుంది. ఇది మన వరకే చెల్లుతుంది. కానీ మీకు విషయం చెప్తాను, దేవునికి తెలియని విషయం ఏమిటి? దేవుడు అన్నీ చూస్తున్నాడా లేదా? భూమి మీద జరిగే ప్రతి అపవిత్రమైనది ఆయన కంటికి ఏమైనా మరుగా చూస్తున్నాడు. ఆయన
తీసే సినిమాలు ఆయనకు తెలుసు, చూస్తున్నాడు. మనుషుని చెడ్డ ఆలోచనలు ఆయనకు తెలుసు, చూస్తున్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏది, దేవునికి అన్నీ తెలిసిన ఆయన పరిశుద్ధుడే. ఎందుకంటే ఆయన ఏం చూసినా ఏ విషయంలో ఆయనకి ఎలాంటి పాపం అంటదు. ఎందుకు అంటదు? ఆయనకు శరీరం లేదు కదా సార్, అందుకే అంటదు. ఆయనకు శరీరము లేదు కాదు, ఆయన శరీరంతో వచ్చినప్పుడు కూడా అంటలేదు. శరీరం ఉన్నా సరే నీ మనస్సు అనే నడుమును కరెక్ట్గా ప్రతిష్ఠించుకొని కట్టుకుంటే స్టెబుల్గా ఉంటావు, అంతే. ప్రైజ్ ద లార్డ్. ఏదో బెంబేలు ఎత్తిపోతారు, తప్పు పాపం అయ్యో అయ్యో ఏం లేదు. నువ్వు భయపడడంతోనే పాపం స్టార్ట్ అయింది. భయపడి పాపము చేయకూడదు. ఇప్పుడు ఒకడు తాడు మీద నడుస్తున్నాడండి, ఒక కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని నడుస్తున్నాడు. వాడు ఎప్పుడు పడతాడు మీరు చెప్పండి? నేను చెప్తా కరెక్ట్గా, మీరు చెప్పండి. వాడికి 30 సంవత్సరాల అనుభవం, పెద్ద పెద్ద పర్వతాలనే ఛేదించాడు. వాడు ఎప్పుడు పడతాడు మీరు చెప్పండి? ఎంత అనుభవం ఉన్నోడైనా సరే వాడికి భయం అంటగానే వాడి అనుభవం పని చెయ్యదు. భయం రాగానే అనుభవం పని చెయ్యదు. అందుకే దేవుడు ఏమంటాడు? భయపడకుడి, భయపడకుడి, చింతించకుడి, కృంగకుడి. నేను ఎప్పుడు చెప్తుంటాను కొందరికి, నువ్వేం భయపడక్కర్లా, నీ లైఫ్ మొత్తం సాఫీగానే ఉంటుంది అని ధీమా ఇస్తాను, ధైర్యం ఇస్తాను. మరి ఆ లైఫ్ మొత్తంలో ఎప్పుడు బాధలు రావా, ఇబ్బందులు రావా, కన్నీళ్ళు గార్చే పరిస్థితి రాదా? వస్తుంది. అయినా నువ్వు బాగుంటావని అర్థం. నువ్వు వాటన్నిటిని ఛేదిస్తావు, గెలుస్తావని అర్థం. ఆమేన్. పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత వేరు, మానవ పరిశుద్ధత వేరు. మనం కొన్నిటిని చెయ్యకపోతే పరిశుద్ధులం, ఆయన ఏ విధంగా చూసినా పరిశుద్ధుడే. ఇలా చెయ్యకు, అలా చెయ్యకు, ఇలా చేస్తే తప్పు అని ఒకవేళ దేవుడు చెప్పకపోయి ఉంటే మన మధ్యలో ఏదైనా పాపం ఉండేదా? అప్పుడు మనం ఏం చేసినా, ఇప్పుడు దేవుని ఆజ్ఞ లేదనుకోండి, ధర్మశాస్త్రం లేదనుకోండి, ఏమి చేసినా తప్పు లేదు. అవునా? ఏమి చేసినా తప్పు లేదు. నువ్వు చనిపోయినా కూడా నరకానికి పోవు. అవునా? కానీ ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చేసిందో మన చర్యలు లిమిట్ అయిపోయాయి. దేవుడు చెప్పిందే చేయమంటున్నాడు, వేరే చెయ్యొద్దు అంటున్నాడు. నీకు ఇప్పుడు ఒక మర్మం చెప్తాను. ఏమి చేసినా తప్పు లేదు అన్న స్థాయి నుంచి ఇది మాత్రమే చేయాలనే స్థాయి ఎందుకు వచ్చిందంటే, దిగి వచ్చిన వాడు అన్నిటినీ వాడుకుంటున్నాడు సాతాను. వాడు అన్నిటినీ వాడుతుంటే నువ్వు కూడా అదే చేస్తే వాడున్న చోటే నువ్వు ఉంటావని దేవుడు మాత్రమే వాడగలిగిన దాని దగ్గర నిన్ను పెట్టాడు. అందుకే నాలా నువ్వు ఉండంటున్నాడు. నేను అవన్నీ వాడట్లేదు, ఇది మాత్రమే నేను చేస్తాను, నాలాగే నువ్వు ఉండు. ప్రైజ్ ద లార్డ్. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అనే మాటకు అర్థం, నేను ఏది చూసినా నన్ను ఎవరేమీ చేయలేరు, నువ్వు కూడా ఏది చూసినా నీకేమవ్వకుండా నువ్వు సిద్ధమవు. సాతానంట ఏదో చూడకూడదు తన ముందుకు తీసుకొస్తేనంట చూసేశాడంట. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. అవును, సాతాను తెచ్చాడు, నువ్వు చూసేసావు. నువ్వు దేవుని ఏమని అడుగుతున్నావు? క్షమించు అని అడుగుతున్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అది చూసినందుకు నేను నిన్నెందుకు క్షమించాలి? చూసేసావు, అయిపోయింది. దాన్ని చూసేసావు, నేనెందుకు క్షమించాలి నిన్ను? నువ్వేం తప్పు చేసావు? నేనేం తప్పు చేయలేదు ప్రభువా, చూశానంతే, నేనేం చేయలేదు, వాడే తెచ్చాడు. మరి వాడిని క్షమిద్దామా? వాడిని కూడా క్షమించొద్దు ప్రభువా. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అరే భయ్ నువ్వు చూసావు, మళ్ళీ దాన్ని ఆలోచించుకుంటూ చేశానని ఇంకా చేస్తున్నావు. ఇప్పుడు బండి పైన వెళ్తున్నావు కదా, ఈ మధ్య గోడలన్నింటినీ వాడుతున్నాడు సాతాను. చూసావంతే బాబు, ఏం చేయలేదు, నువ్వు చూసావంతే. కానీ బండి మీద వెళ్తూ ఇలా చూసి, మో ప్రభు ఇది చూసేసాను, ప్రభు ఇది చూసేసాను. అక్కడ ఏది చూసావో దేవునికి చెప్తుంటావు, ఇది చూశాను. గంట గ్యాప్ పనిలో పడతావు, బిజీ అయిపోతుంది నీ మైండ్. మరలా భోజనం దగ్గర కూర్చుంటావు, ప్రభువా నేను అది చూశాను. ఒకసారి ఆలోచించండి, నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడల్లా అదే చూస్తున్నావు. పిక్చర్ నీ కళ్ళ ముందు కనబడుతుంది. తప్పును ఒప్పుకునేటప్పుడు మనం చేయున్నది మన మనసుకు మరలా కనబడుతుంటుంది, తెలుసా మీకు? కనబడితే ఇంకెక్కువ ఏడ్చి ప్రార్థిస్తాం మనం. కానీ ఈ సందర్భంలో చూసినది నీ మైండ్లో ప్రింట్ అయిపోయేటట్టు సాతాను నేను తీయకుండా చేస్తున్నాడు. నువ్వు అలా ఒప్పుకొని ఒంటరిగా ఉన్నప్పుడు మరలా ఒప్పుకుంటావు. అవునా? మోకరించినప్పుడల్లా ఒప్పుకుంటావు. నువ్వు ఆయన్ని చూడడం మానేసావు బాబు, ఇంకా నువ్వు చూసిందే చూస్తున్నావు. కాబట్టి ఏం చేయండి అంటే, చూసి మర్చిపో, అసలు పట్టించుకోవద్దు. అది నువ్వు చూసినంత మాత్రం నీ పరిశుద్ధత పోలేదు, నువ్వు క్షమాపణ అడిగేంత తప్పు కాదు అది.
కానీ కావాలని ఒకసారి వెళ్ళి చూసావు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈరోజు ఉందో లేదో ఆ పోస్టర్ తీసేసారేమో, కొత్తది వేసారేమో. ఇది తప్పు. కరెక్ట్గా ఆ సర్కిల్ రాగానే మెడ తిరిగిద్ది చూడండి. కరెక్ట్గా నరుడన్న ప్రతి ఆలోచన ఇలాగే ఉంటుంది, ఎందుకంటే వాడి మైండ్ ఎల్లప్పుడూ చెడ్డదే. కరెక్ట్గా సర్కిల్లోనే మెడ తిరిగిద్ది, ఎక్కడ తిరగదు. అక్కడ తిప్పుతాడు వాడు కరెక్ట్గా. కారణం ఏమిటంటే నీ మనస్సు ఆ ప్లేస్ని గుర్తుంచుకుంది, నీ మనస్సు ఆ బొమ్మను గుర్తుంచుకుంది, నీ మనసు దాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది. ఈ 3 కారణాలతో నువ్వు బలహీనమవుతున్నావు. దేవునికి కనబడనివి ఏంటో చెప్పండి. అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు ఆయన, కానీ ఆయన మనసును చెల్లింపజేయనది ఏదీ లేదు. అంటే నీ మనసు దేన్ని ఆనుకుంటుందో దాని ప్రకారంగా నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అలాగని నా ఉద్దేశం చూసినా పర్వాలేదని కాదు. పొరపాటుగా చూసిన దాని విషయంలో కావాలని ఇబ్బంది పడకంటున్నా. మానవ పరిశుద్ధత కొన్నిటిని చెయ్యకపోతేనే ఉంటుంది. దేవుని పరిశుద్ధత ఆయన ఎన్ని రకాలుగా ఏం చూసినా ఇదొకటి. ఇంకొకటి ఉన్నది, వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇంకా ఉన్నతమైన సంగతి ఇంకొకటి ఉన్నది. అది మాట్లాడుకుంటే మనం ఖచ్చితంగా బలవంతులం అయిపోతాం. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా పొరపాటుగా చూస్తే దాని గురించి ఇంకా మీరు ఉపవాస ప్రార్థనలు ఏం చేయరుగా. మీరు చూసిన దాన్ని కావాలనే ప్రింట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు. ఫస్ట్ టైం నేను ఈ విషయంలో ఏడ్చినప్పుడు దేవుడు నాకు చెప్పాడు. నేను అసలు పాయింట్అవుటే చేయలేదు, అసలు నా దృష్టిలోనే పడలేదు అది. నువ్వు చూసావని నాకు తెలుసు, నేను కూడా చూశాను నీతో పాటు. నేను నీ వెనకాలే ఉన్నాను, నువ్వు నా ముందే ఉన్నావు, నువ్వు బండి నడుపుతున్నావు, ఇద్దరం కలిసే చూసాం. నాకంటని పాపం నీకెందుకు అంటింది అన్నాడు నాకు. ఒకసారి ఆలోచించండి, ఆయన నా వెనకాలే ఉన్నాడంట, నేను ముందున్నానంట, బండి నడుపుతున్నాను. నేను కూడా అనుకోకుండా చూశాను అదే పోస్టర్ని, ఆయన కూడా చూశాడు. ఆయన కంటని పాపం నీకెందుకు అంటింది? ఎందుకు ఆయనలో ఉండలేకపోతున్నావు అంటే నీ ఆలోచన వ్యవస్థని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఏ పాపం అంటదు. అందుకే ఏమన్నాడు, కళ్ళతో చూసి మనసులో మోహిస్తే పాపం అన్నాడు. చూసావు, మోహించలేదు, పాపం కాదు. కానీ కావాలని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నావు, పాపం అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. జస్ట్ మీ మైండ్ సెట్ని బాగు చేసుకోండి, టెన్షన్ పడకండి. తప్పులు జరిగిపోయాయని ఇబ్బంది పడుతూ సాతాను వల్ల పడుతున్నారు మీరు. కృంగిపోవద్దు. నీకు ఏదైనా తప్పని నీ మనస్సాక్షి చెప్తే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనుంది మరలా దాని విషయంలో పశ్చాత్తాపం. అందుకే ప్రతి వారం మనం ఆయన శరీర రక్తం తిని తాగుతాం, విడిచిపెట్టేస్తాం, ఒప్పుకొని మర్చిపోతాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు చాలామందికి దీని విషయంలో మీకు జవాబు దొరికిందని నమ్ముతున్నాను. చాలామంది మీ పరిధిలో ఈ విషయంలో బయటకు వస్తారని నమ్ముతున్నాను. మీరు ఖచ్చితంగా ఈ విషయంలో శోధింపబడారని నమ్ముతున్నాను. పాపము అంటే శరీరంతో చేయనది మాత్రమే కాదు, పాపం అంటే కళ్ళతో చేయనది మాత్రమే కాదు, మనసులో ఉన్నటువంటి మానవ దైనందిన జీవితంలో ఉన్న కొన్ని పద్ధతులు, కొన్ని మాటలు, కొన్ని స్వభావాలు కూడా పాపమే. మరలా వారం మాట్లాడుకుందాం దాని గురించి. మీరు అనుకుంటారా ప్రార్థనలో కూడా పాపం ఉంది? ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? ప్రేయర్ లైఫ్లో కూడా పాపం ఉంది, అదో కోణం. దీవించే విషయంలో కూడా ఒక పాపం ఉంది. రాసుకోండి, నెక్స్ట్ అని పెట్టుకోండి, చెప్తాను. ప్రార్థన అనే దాంట్లో కొన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి, అవి పాపం. కొన్ని రకాల దీవెనలు ఉన్నాయి, అది పాపం. సేవలలో కొన్ని రకాల సేవలు ఉన్నాయి, అవి పాపం. ధర్మాలు చేయడము, దాన ధర్మాల్లో కొన్ని రకాల దాన ధర్మాలు, అవి పాపం. సహాయాల్లో కొన్ని రకాల సహాయం, అది పాపం. నీతి న్యాయంలో కొన్ని రకముల నీతి న్యాయం, అది పాపం. ఇవన్నిటిని ఒకసారి జల్లడబడితే నువ్వు కరెక్ట్ ట్రాక్లో నడుస్తావు. ఇంకా అప్పుడేమవుద్దంటే నీ ఆలోచనలు చచ్చిపోయి దేవుని ఆలోచనలు నీలో రన్ అవుతాయి. ఆయన నీతి న్యాయములు, ఆయన యథార్థత, ఆయన దాన ధర్మాలు, ఆయన పరిశుద్ధత, ఆయన ఆలోచన, ఆయనదే సమస్తం మనలోనికి వస్తాయి. ఆయనలాగే ప్రార్థన చేస్తాం, ఆయనలాగే వాక్యం చెప్తాం, ఆయనలాగే ఉంటాం, ఆయన్నే మనం వెంబడిస్తాం. అప్పుడు ఆమేన్. పౌలు గారు సంఘంతో మాట అన్నాడండి, నాలో మీకు అభ్యంతరకరముగా ఉన్నప్పటికీ మీరు నన్ను తృణీకరించలేదు అన్నాడు. ఏంటది? వచ్చేవారం మాట్లాడుకుంటాం. పౌలు గారు ముళ్ళులో పార్ట్ 2, వచ్చేవారం మహా అద్భుత సందేశం. ప్రైజ్ ద లార్డ్.
ఇంకా పరిశుద్ధత అనే ప్రస్తావన వస్తే మొత్తం చెక్కబడాల్సిందే, మనం మొత్తం కట్టబడాల్సిందే, మొత్తం నిలబడాల్సిందే. మాటల్లో కూడా అపవిత్రత ఉంది. ఇంకో మాట, తిండిలో కూడా అపవిత్రత ఉంది, ఉద్దేశములలో అపవిత్రత, ప్రయాణములలో కూడా అపవిత్రత. మానవుని దయనిందిన ప్రతి ప్రయత్నములో పాపం ఉన్నది. అందుకే మానవుడు నీతి అనుకునేది కూడా దేవుని దృష్టికి నీతి కాదంట. అదేమిటో వచ్చేవారం ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజైతే నేర్చుకున్నావు కదా, నీకు కొన్ని తెలియకపోవడం కూడా నీ దృష్టికి మంచిది. చూడండి, అప్పటి వరకు మంచిగా ఉన్నావు, నీకు కొన్ని తెలిసినాకే నీ మనసు చెడ్డగా ఆలోచించింది, పాపం. నీకు తెలిసినాకే వివాదం కలిగింది, పాపం. నీకు తెలియకూడని విషయాలు నీకు తెలియడం కూడా పాపమే. దాంట్లోంచి కూడా మీరు రక్షించబడండి. ఆమేన్. అందుకే నీకు అనవసరమైనవి నువ్వు వినకూడదు. ఇది మీకు ఈరోజు సాధనగా ఇస్తున్నా. మీకు అనవసరమైనవి వినకండి ప్లీజ్. మీకు అవసరం లేని చూడకండి. మీకు అవసరం లేని దగ్గరికి వెళ్ళకండి. మీకు ఇబ్బందిగా మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే చోట మీరు ఖచ్చితంగా ఉండకండి. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని నడుపును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా దేవా, ఈ భయంకరమైన ఎడారి ప్రయాణంలో, ఈ లోయలలో నువ్వు మాకు తోడు ఉండకపోతే మేము ఏం చేయగలుగుతాం? నువ్వు ఇంత ధైర్యం ఇవ్వకపోతే మేము ఏమైపోతాం? సాతాను ప్రతి చిన్నదాన్ని మా విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, వాడు మమ్మల్ని బలహీనపరుస్తాడు. ప్రతి చిన్న విషయంలో నువ్వు పాపివి అని మమ్మల్ని ఇంకా నలగొడతాడు. మా రక్షణానందాన్ని అనుభవింపనివ్వడు. అనవసరమైన దాన్ని మరలా మేము జ్ఞాపకం చేసుకునేటట్లు మా మనస్సాక్షిలో వాడు దూరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఏది కరెక్టో ఏది కాదో, ఏది మంచిదో ఏది చెడో, ఎక్కడ బాధపడాలో ఎక్కడ బాధపడకూడదు, ఇవన్నీ మాకు నేర్పించండి తండ్రి. వాడి వలలో మేము పడకుండా, వాడి గాలానికి మేము దొరకకుండా మీరు సహాయం చేయండి. ఈరోజు మీరు మాకు నేర్పిన సందేశం వల్ల మేము వాటిని చూడడం కాదు కదా, చూసినా పట్టించుకొని తీర్మానం మాకు కలుగుతుంది. అందును బట్టి నీకు మహిమ కలుగును గాక. మా మనసుకు తీర్మానం ఇవ్వండి. మా ఉద్దేశాలు స్పష్టంగా ఉండనివ్వండి. మా చర్యలు గొప్పగా ఉండబోతున్నాయి. నీకు వందనాలు. మమ్మల్ని ఏలుతానని మాటిచ్చిన వాడ కనికరం చూపించండి. నీవు పరిశుద్ధుడవు గనుక నీవలే మేమును పరిశుద్ధులమై ఉండునట్లు, అసలు నువ్వు వేటి వలన పరిశుద్ధుడవో వచ్చేవారు మేము ధ్యానించుకుంటాం. వాటిని మేము ధరించుకోవడానికి మాకు నేర్పండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉంటాడు. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్.